అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఏ విధంగా ఇప్పుడు చేసేద్దాం. వార్తలకు వెళ్లే ముందైతే మనం రెగ్యులర్గా నేటి మాట అయితే చూద్దాం. నేటి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట. మేము బీసీలం, మా రక్తంలో చాకలి ఐలమ్మ పౌరుషం ఉంది, మా వ్యక్తిత్వంలో దొడ్డి కొమరయ్య ఆవేదన ఉంది, మా గొంతులో బెల్లి లలితక్క గానం ఉంది, మా నరనరాల్లో పోరాటాల సాంబశివుడు ఆక్రోశం ఉంది, మా ఆలోచనలో మహనీయుడు జయశంకర్ సార్ ఆశయం ఉంది, మా పోరాటంలో సర్దార్ సర్వాయి పాపన్న తెగింపు ఉంది, మా నినాదంలో పండుగ సాయన్న స్వరం ఉంది, మా పిడికిళ్లలో షేక్ బందగి కోపం ఉంది, మా అక్షరాల్లో షోయాబుల్లా ఖాన్ చరిత్ర ఉంది, మా కళ్ళల్లో మారోజు వీరన్న కన్నీళ్లు ఉన్నాయి, మా గుండెల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఊపిరి ఉంది, మా ఆత్మలో శ్రీకాంతచారి రూపం ఉంది, మా ఉద్యమంలో మలిదశ ఉద్యమ స్ఫూర్తి ఉంది, మా బాధలో అర్థం ఉంది, మా వెనుకబాటుతనానికి అగ్రకులాల నాయకుల హస్తం ఉంది, అందుకే బీసీలకు రాజ్యాధికారం కావాలన్న ఆశ పుట్టింది అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మంచి ఒక అర్థవంతమైన మాట అయితే చూసినాము. ఇంకా మరి ఖచ్చితంగా ఎవరైతే మరి దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, మరి బెల్లి లలితక్క కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, వీరందరూ కూడా మరి బీసీల కోసం, బీసీ చైతన్య తెలంగాణ సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మరి ఏ విధంగా అయితే పోరాటం చేసిరో అదే స్ఫూర్తితోని ఇప్పుడు మనం అందరం బీసీలను కూడా మరి ఆ విధంగా వాళ్ళను స్ఫూర్తి తీసుకొని పోరాటం అయితే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనైతే మనకైతే నేటి మాట ద్వారా తెలుసుకున్నాము. ఇక వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. నిర్మల్ పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే మినీ ట్యాంక్ బండ్ లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి ప్రారంభించారట. మొత్తం మీద నిర్మల్ పట్టణాభివృద్ధికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ మరి జూపల్లి కృష్ణారావు గారు అయితే చెప్పినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కార్మికుల కట్టు బానిసల కులిక్కిరాని సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు, ప్రమాదాలు జరిగితే రహస్యంగా తరలింపులు, ప్రాంతీయేతరులకే ప్రాధాన్యత ఇస్తున్నారంట. మరి ఏదైతే మరి సిర్పూర్ పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు అయితే వాళ్ళ కష్టాలు పట్టవా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా మరి ఎవరికి ప్రభుత్వానికి తెలియకుండా లోపల దాస్తున్నారు, ప్రాంతానికి సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నారు, వాళ్ళ ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందని చెప్పేసి మనకైతే ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా కీలకంగా ఆయుధం చోరీ కేసులో కానిస్టేబుల్ అతని సోదరుడు అరెస్ట్ అట. మరి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న ముంబై పోలీసులు. ఆయుధాల దొంగతనం కేసులో ఓ నావీ కానిస్టేబుల్ అతని సోదరుడి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట్ మండలంలోని ఎలుకపల్లి గ్రామానికి చెందిన దుబ్బల రాకేష్ 2023లో నావీలో ఉద్యోగం చేరాడట. మొత్తం మీదైతే ఏదైతే ఆయుధాలు చోరీ చేసిండనే కేసులో అయితే ఈ చోరీ మరి కానిస్టేబుల్ అతని సోదరుని అయితే మరి ముంబై పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ధీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్. మరి నిన్న ఏదైతే చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్ధంతి వేడుకలు అయితే మరి ఘనంగా అయితే నిర్వహించి నివాళులు అయితే అర్పించి ఉన్నారు. ఇక 5 ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం వివరాలు వెల్లడించిన అధికారులంట. మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల పరిధిలోని అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకనైతే తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అయితే బుధవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళు పట్టుకొని అయితే సీజ్ చేసిరంట. ఇక అంత్యక్రియలకు హాజరైన హైకోర్టు న్యాయమూర్తి అంట. మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచూరి శ్రీహరిరావు నివాసంలో పనిచేసే ఉదయ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే ఇక దానికి సంబంధించిన అంత్యక్రియలు అయితే అక్కడ పాల్గొన్నారంట. ఇక నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు. ఇక రాజంపేట ఎస్హెచ్ఓ ఎస్ఐ 2 హోంగార్డులను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడి అట. మరి చూసిరు కదా, మరి విధుల పట్ల ఎవరైనా సరే నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి మనకు ఒక ఉదాహరణ అనమాట. అయితే 2 హోంగార్డులను కూడా సస్పెండ్ చేసిరట మరి ఎస్పీ గారు అయితే. ఇక ఆర్మూర్లో పోలీసుల అరాచకాలంటే మరి అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారిన పోలీసు అధికారులు వచ్చేది కేసీఆర్ రాజ్యమే, అందరి లెక్కలు తెస్తామని చెప్పేసి మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. ఇక కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, కుళ్ళిపోయిన చికెన్ విక్రయించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్న. మరి జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిఘా లేకపోవడంతో పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్ల వరకు అన్ని కల్తీ నాణ్యత లేని ఆహారాలు అయితే ప్రజలకైతే ఇస్తున్నారంట. మరి కేఎఫ్సీలో ఏదైతే చికెన్కి సంబంధించినో అక్కడ నాణ్యత లేకుండా అయితే ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారంట. రీసెంట్గా నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక కేఎఫ్సీ మాల్లో మరి కొంతమంది కస్టమర్లు తినడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఏదైతే మరి కేఎఫ్సీ లెగ్ పీస్ ఉంటుందో మొత్తం దుర్వాసన రావడం జరుగుతుందట. దాంతో వీడియో తీసి అయితే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అయితే
చాలా వైరల్ అయిపోయింది. మరి కేఎఫ్సీ అంటే ఒకప్పుడు చాలా బ్రాండ్ కింద ఉంటుండే. మరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మరి కేఎఫ్సీ బ్రాండ్ కింద ఉన్నప్పటికీ కూడా మరి లోకల్ మాల్లో లాగా కూడా అంటే చిన్న హోటళ్లలో ఎలాంటి పాడుపడ్డటువంటి చికెన్ కావచ్చు, మాంసం పదార్థాలు ఎలా అయితే వినియోగిస్తారో ఈ కేఎఫ్సీలో కూడా ఈ మధ్య కాలంలో మనం తరచూ ఇలాంటివి చూస్తూ ఉన్నాం. కొన్ని కేఎఫ్సీలలో అయితే కొన్ని పురుగులు వచ్చినటువంటి వీడియోలు కూడా మనం ఎన్నో చూసినాం. అంటే ఆ బ్రాండ్ ఏదైతే ఉంటుందో మరి దాన్ని ఆసరాగా చేసుకుని ఏది చేసినా తింటారని చెప్పేసి ఉద్దేశం అనమాట వాళ్ళది. అట్లా కొనసాగిస్తారు అనమాట. ఇక రైతాంగానికి పంట నష్టపరిహారం అందించాలని చెప్పి మరి ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇల్లు కోసం మహిళల నిరసన పంచాయతీ కార్యాలయం మీద టెంట్ వేసి అయితే ఆందోళన చేసిరంట. మరి ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మోసం అయితే చేసిరంట. మరి నిజంగా ఇవ్వాలి కదా, మరి ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలి. మరి అలాంటప్పుడు మంజూరు చేయడం ఎందుకు, మళ్ళీ తర్వాత హామీ ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఇవ్వకపోవడం ఎందుకు? అర్హులైతే ఖచ్చితంగా ఇవ్వాలి. ట్యాంక్ బండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, నివాళులు అర్పించిన రజక సంఘం నాయకులు అని చెప్పేసి మరి ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో మరి అక్కడ చాకలి ఐలమ్మ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ సంఘం నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమం, మరి డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి, నగర ఏఐవైఎఫ్ నాయకుల డిమాండ్ అంటూ మనం ఒక వార్త అయితే చూస్తున్నాం. మరి అయితే చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడిందట. మరి చెర్లపల్లినే కాదు ప్రతి చోట కూడా మరి స్టూడెంట్సే ఎక్కువగా ఈ యొక్క ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో వాటికైతే చాలా అడిక్ట్ అయిపోతున్నారని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. మరి పెద్ద కాలేజీల పక్కన కూడా మరి చిన్న పాన్ డబ్బాల దగ్గర కావచ్చు, ఆయనకి సిగరెట్లు దాక్కుంటూ స్టూడెంట్స్ మరి ఎంతో దుమ్మపానం కావచ్చు, మద్యపానానికి కావచ్చు, మరి గంజాయి కూడా అడిక్ట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో గంజాయి పట్టుబడడం కూడా మరి ఎన్నో తరచుగా వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ యొక్క భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమం అయితే ఇక్కడ చేపట్టిన అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక గణపతి చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ, కల్లేడలో మధ్యయుగ ఆచార దృశ్యాలు, గ్రామంలో డప్పు చప్పులతో దండవర, వారితో మాట్లాడితే 25,000 జరిమానా, సమాచారం ఇచ్చిన వానికి 5,000 జరిమానా, ఆవేనదులో పోలీసులను ఆశ్రయించిన 4 కుటుంబాలంట. మరి ఫిర్యాదుతో జగిత్యాల రూరల్ పోలీసులు అయితే విచారణ చేసినట్ట. మరి ఇది నిజంగా అయితే దుర్మార్గం అని చెప్పాలి. గణేష్ చందా ఇవ్వలేదని 5 కుటుంబాలను అయితే వెలివేసిరంట. మరి కుల బహిష్కరణ చేసినట్ట. వాళ్ళతో మాట్లాడితే 25,000 రూపాయల ఫైన్ అంట. మరి నిజంగా మనం ఎక్కడ బతుకుతున్నాము? ఇంకా కులము మతము ఇవే బహిష్కరాలు చేసుకుంటూ పోతే ఇక మనం ఇక్కడనే ఉంటాం. పక్క దేశాలేమో జపాన్ జర్మనీ అవేమో అక్కడ వెళ్ళిపోతుంటే మనం మాత్రం ఇక్కడనే కులం అడ్డుగోడలు పెట్టుకొని ఇక్కడనే బతుకుతున్నాం. కాదు ఇప్పుడు గణేష్ చందా అంటే ఇప్పుడు గణేష్ చందాకి దాదాపు 50,000 లక్ష రూపాయలు ఇస్తే ఇప్పుడు గణేషుని ఆశీస్సులు దక్కినట్టేనా? అంటే చందా ఇవ్వకపోతే గణేషుని యొక్క ఆశీస్సులు ఉండవు మనకి. సో మనస్ఫూర్తిగా 10 రూపాయలు ఇచ్చినా సరే మనం మనస్ఫూర్తిగా మొక్కుతే దేవుని యొక్క ఆశీస్సులు కావచ్చు ఖచ్చితంగా మన మీద ఉంటాయి. సో వీళ్ళు నిన్న క్లియర్ గా చెప్పారు, వాళ్ళకు ఫోన్లలో వాట్సాప్ లో పెట్టిరంట, ఇంటికి వచ్చి కూడా చెంద అడగలేంట. వాట్సాప్ లో పెట్టి ఖచ్చితంగా 1000 రూపాయలు 2,000 ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి వాట్సాప్ పెడితే వీళ్ళు చదువుకోడు, కొందరు చదువుకుంటారు, కొందరు చదువుకోరు. ఇవ్వలేదు, వాళ్ళకి రెస్పాండ్ కాలేదు. కాకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వలే అని చెప్పేసి 5 కుటుంబాలను అయితే వెలివేసిరంట. మరి అంత దారుణంగా పరిస్థితులు అయితే మనకు ఇక్కడ అట్లా ఉందిగా. న్యాయవాదుల విధుల బహిష్కరణ చేసినట్ట. మల్కాజ్గిరి, మేడ్చల్, ఖమ్మం జిల్లాలో న్యాయవాదులపై జరిగిన దాడులను ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్లో న్యాయవాదులు అయితే బుధవారం అయితే విధులు అయితే బహిష్కరించారంట. ఇక ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అట, నెలన్నరలో తయారు చేయాలని ఆదేశం. మరి పెద్దపల్లి జిల్లాలోని ఓదెలి శ్రీ మల్లికార్జున స్వామి, సీతారామస్వామి ఆలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు బుధవారం దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించి నెలన్నరలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారట. మరి భక్తులకు ఇబ్బంది లేకుండా అయితే మొత్తం మీద అయితే ఓదెల ఆలయానికి అయితే మరి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మరి దానికి సంబంధించి ఇక దళితుల ఐక్యతే హక్కుల సాధనకు మార్గం, అంబేద్కర్ యువజన సంఘం కీలక సమావేశంలో గజ్జల కాంతం అయితే పిలుపునిస్తూ ఉన్నారు. దళితుల ఐక్యతే మరి సాధనకు అయితే మార్గం అని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇక అధికారంలో ఉండి ధర్నాలు చేయడం సిగ్గుచేటు, రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేకపోతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు జెండాలు పట్టుకుని రోడ్డు ఎక్కడానికి సిగ్గుచేటు అని బీఆర్ఎస్ నాయకులు అయితే ధ్వజమెత్తిరంట. ఇక మెదక్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మన్నూరు మండలం బెల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కళలను నిర్వహించే ఉద్దేశంతో అర్హులైన బహుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందట. మొత్తం మీద అయితే ఇందిరమ్మ ఇళ్ల పనులను అయితే మరి ఎమ్మెల్యే గారు అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక రైతులను ఆగం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, యూరియాపై తప్పుడు సమాచారం ఇస్తున్న బీఆర్ఎస్, ప్రజాప్రభుత్వ అభివృద్ధి పథకాలే పార్టీని గెలిపిస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం, కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మీసం మహేందర్ యాదవ్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక మానసిక ఇబ్బందితో వ్యక్తి మృతి అంట. మరి అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట ప్రాంతంలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని అయితే మృతి చెందిందంట. ఇక మృతుడు నవీన్ అనే వ్యక్తి. ఇక నర్సాపూర్
నర్సాపూర్ బీబీఆర్8లో పాస్పోర్ట్ మేళా మరి బీబీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్లోబల్ ఎడ్యుకేషన్ కెరీర్ ఫోరంతో కలిసి 2026-27 బ్యాచ్ల విద్యార్థుల కోసం అంతర్జాతీయ విద్యా ప్రదర్శన పాస్పోర్ట్ మేళాను బుధవారం విజయవంతంగా నిర్వహించిందట. మరి బీవీఆర్ఐటీ నర్సాపూర్లో చాలా ఫేమస్ అనమాట, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ బీవీఆర్ఐటీ. దాంట్లో పాస్పోర్ట్ మేళాను అయితే నిర్వహించడం జరిగిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక చిట్కుల్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి. బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి ఐలమ్మ ఆశయాల స్ఫూర్తికి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ కులగణన నీలం మధు ముదిరాజ్ అయితే చెప్తా ఉన్నారు. ఇక మన దానికి సంబంధించింది ఇక ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. ఇన్ని సంవత్సరాలకు శిక్ష ఖరారైందంట. మరి గత 13 సంవత్సరాల నిరీక్షణ తర్వాత బాధితురాలి కుటుంబానికి న్యాయం లభించింది. మంగళవారం సిద్దిపేట 1వ అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జి వై జయప్రకాష్ అయితే తీర్పు అయితే వెలువరించారు. మానభంగం హత్యా నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, దాంతోపాటు 1,50,000 రూపాయలు అయితే ఫైన్ అయితే పడ్డదంట. మరి కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నకరే కొమ్ముల గ్రామానికి చెందిన యువతి 2012లో డిసెంబర్ 17న తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాలేదు. మరుసటి రోజు నకరే కొమ్ముల గ్రామ శివారులో మృతదేహం లభించింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హుస్నాబాద్ సిఐ మల్లేష్ కేసు అయితే నమోదు చేసిరంట. మరి విచారణ నిందితుడు గీతపై అత్యాచారం చేసి హత్య చేసినట్లయితే ఒప్పుకున్నాడంటే మొత్తానికైతే మరి 15 సంవత్సరాల ఎట్టకేలకైతే ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే శిక్ష పడ్డదని చెప్పేసి మనకు వార్త. రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు. ఇక కుటుంబ పోషణ కోసం మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు బల్లిరువ మండలం కొప్పురాపాలెం గ్రామానికి చెందిన కుంచాల రఘువీర్ 30 సంవత్సరాలట. ఇక బుధవారం కొందుర్గు పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగడి చిలకమరి గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ నిర్మాణం చేస్తూ కొందుర్గు మండల కేంద్రంలో మరో పని మాట్లాడి వస్తా అని వెళ్తున్న క్రమంలో మహదేవ్పూర్ చెరువు కట్టపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు. మరి మొత్తం మీదనైతే గుర్తు తెలియని వాహనం ఢీకొని అయితే చనిపోయినట్ట. వాళ్ళ యొక్క కుటుంబం అయితే మొత్తం ఇక రోడ్డు మీద పడ్డట్టే అనుకోవచ్చు. సో ఇలాంటి కుటుంబాలను కూడా మరి గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి అయితే మనం అయితే కోరుకుందాం. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కమిషనర్కు వినతి. పాత వాటర్ ట్యాంకు శ్మశాన వాటిక వంతెన నిర్మాణంపై చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే కాళ యాదయ్య. మూసివాగుపై వంతెన అవసరమని ఆవేదన. సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ యోగేష్ అయితే హామీ ఇచ్చారట. ప్రజల వినతికి స్పందించిన ఎమ్మెల్యే కమిషనర్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక తుమ్మలపల్లిలో విద్యుత్ లైన్మెన్పై సస్పెన్షన్ వేటు. క్యూ న్యూస్ చెనర్తి తెలంగాణ ఎఫెక్టు. కిక్కులో విద్యుత్ అధికారి అంటూ కథనం. స్పందించిన విద్యుత్ ఉన్నతాధికారులు. ఉత్తర్వులు జారీ చేసిన డిఈ శ్యామ్ సుందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి కొందుర్గు మండలం తుమ్మలపల్లి సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ ప్రభాకర్ రెడ్డిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మద్యం సేవించి విధులు నిర్వహిస్తూ వీరంగా సృష్టించాడనే పూర్తి ఆధారాలతో క్యూ న్యూస్ ఛానల్లో బహిర్గతం చేయడంతో పాటు శనార్థి తెలంగాణ దినపత్రికలో కథనం ప్రచురించింది. వీటికి స్పందించిన ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తానికి నిన్న మనం ఏదైతే చూసినామో లైన్మెన్ తాగొచ్చి మరి నేను ఇట్లనే తాగుతా ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోరా అన్నారు. మొత్తానికి అయితే క్యూ న్యూస్లో అదైతే శనార్థి తెలంగాణ ఆ కథనం అయితే వచ్చింది. వెంటనే స్పందించిన పై అధికారులు అయితే సస్పెండ్ అయితే చేసిరుగా. ఇక నంది వనపర్తిలో పందుల నివారణకు చర్యలు. గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ యజమానులకు నోటీసులు జారీ. గ్రామ యువకులు ముందుకు రావాలని పిలుపట. మరి మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామ పంచాయతీలో పందుల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో పందుల యజమానానికి పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. పందుల వలన ప్రజల్లో అనేక రకాల జబ్బులు వస్తున్నాయని, మెదడువాపు జబ్బు అంటుకునే ఎక్కువగా ఉన్నాయని, దుర్వాసనతో పాటు గ్రామంలో ఖర్చిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారట. మరి మొత్తం మీద అయితే నిజమే. ఎందుకంటే ఒకప్పుడు మెదడు బాపుకు కొంత మెడిసిన్ కూడా ప్రతి గ్రామాల్లో గ్రామ పంచాయతీ అధికారులు మరి అలాగే ఆశా వర్కర్లు కూడా పంపిణీ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. మరి గ్రామాన స్కూల్ పిల్లలకు కూడా పంపిణీ చేసినటువంటి విషయం తెలిసింది. అయితే ఈ యొక్క పందుల వలన చాలా ఏదైతే మరి అంటు వ్యాధులు అంటుతా ఉంటాయో మరి నందిపర్తిలో పందుల నివారణకైతే చర్యలు చేపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ప్రజా వైద్యశాలను పునరుద్ధరించిన అధికారులు సీల్ తొలగించడంపై డిఎం హెచ్ఓకు నివేదిక అందజేసిరంట. మరి ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారి ఉన్నతాధికారులు తీసుకునే చర్యలేంటి? చెవెళ్ల ప్రజలతో ఆసక్తికరంగా మారినైతే చర్చ అని చెప్పేసి మనకు వార్త అయితే కనిపిస్తుంది. ఇక పోరాటానికి ప్రతీక చాకలి ఐలమ్మ రజక సంఘం నాయకులు అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించింది ఇక ఉమ్మడి హైదరాబాద్ సంబంధించిన వార్తలు చూద్దాం. చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం అండ్ మరి షేర్లింగపల్లి మరి ఒక చాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి వర్ధంతి వేడుకలు అయితే నిర్వహిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఖైదీలకు డిజిటల్ విద్యా నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు. జైలు నిరాశకు కేంద్రాలుగా కాకుండా ఆశలకు ఆకాంక్షలుగా చిహ్నాలుగా మారాలి. ఖైదీల ఆరోగ్య మానసిక స్థితిని పర్యవేక్షించడానికి టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడంపై దృష్టి సారించాం. ఏవా ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025లో మంత్రి శ్రీధర్ బాబు అయితే చెప్పిన వార్త. అది ఇంకా మా భవిష్యత్తుకు భరోసా కల్పించండి. తెలంగాణ రాష్ట్ర లైసెన్స్డ్ సర్వేయర్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఇక ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుల ఆశీర్వాదం ఉండాలి అని మరి రాజేంద్రనగర్ మండల ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి యొక్క ఏదైతే రాజేంద్రనగర్ మండల ఉత్తమ ఉపాధ్యాయుల దినోత్సవంలో మరి అవార్డుల ప్రధానోత్సవం అయితే జరిగింది. ఆ అవార్డుల ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారు కూడా మరి పాల్గొనడం జరిగింది. అలాగే ఇక ధీరవనిత ఐలమ్మ మహిళా లోకానికి స్ఫూర్తి, ఆమె వీరత్వం భావిత తరాలకు ఆదర్శం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక నోటీసులు జారీ, నోట్లు ముట్టగానే సరి, ఐలాలో అడ్డగోలు నిర్మాణాలు అంతా కింది స్థాయి సిబ్బంది చక్కబెడుతున్న వైనం, ఫోన్ ఎత్తరు, సమాధానం ఇవ్వరు. ఇలా అయితే రూటే సపరేట్, ఐలా అధికారుల రూటే సపరేటు, ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ కరువు, ఐలా అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న బిల్డర్లు, చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు. ఏం చర్యలు తీసుకున్నా ఏం చేసేది లేదు. ఇక వాళ్ళంతా లోపల అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక అవి ఆ బిల్డింగ్లు కడుతూనే ఉంటారు, వాళ్ళు పర్మిషన్లు ఇస్తూనే ఉంటారు, ఇక వాళ్ళకు రావాల్సినవి వస్తూనే ఉంటాయి. ఇక పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రాజీ మార్గమే రాజమార్గం అట. మరి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ మరి కక్షలు తగాదాలకు వెళ్లకుండా రాజ్య మార్గంలో వెళ్లి రాజమార్గాన్ని అనుసరించాలని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ సూచించారు. ఈ నెల 13న జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడే కేసులను పరిష్కార నిమిత్తమై జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారట. మరి రాజీ మార్గమే రాజమార్గం అంటున్నారు, కానీ ఇంటర్ అయ్యాలి రేపు వినరు. కోపం వస్తే కత్తులు, లేకపోతే తుపాకులు, లేకపోతే రాడ్లు, ఇంతే చూసుకుందాం ఏం దాకైతే అందాకైతే అంటారు. అంటే రాజీ మార్గం అనేది లేదు ఈ మధ్యకాలంలో. ఇక వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాటం చిరస్మరణీయం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వీరనారికి పలువురు ఘననివ్వాలి అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక అచ్చంపేటలో వీధి లైట్ల ఏర్పాటు, శనార్థి కథనానికి స్పందించిన అధికారులట. మరి శనార్థి తెలంగాణ పేపర్లో అయితే ఒక కథనం అయితే ప్రచురితమైంది. లైన్లు వేశారు, లైట్లు మర్చారంటూ. సో దానికైతే స్పందన అయితే రావడం జరిగింది. అచ్చంపేట పట్టణంలోని మధురనగర్ కాలనీలో అంధకారంలో ఉన్న విషయాన్ని శనార్థి తెలంగాణ పత్రికలో లైన్లు వేశారు. ఇక లైట్లు మర్చారనే కథనం మంగళవారం ప్రచురితమైంది. దీంతో బుధవారం మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు, విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి కాలనీలో కొత్త వీధి లైట్లను అమర్చారు. ఈ చర్యతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సంవత్సర కాలంగా చీకట్లో మగ్గుతున్న కాలనీ వాసులకు శనార్థి పత్రిక ద్వారా మోక్షం లభించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వార్తను ప్రచురించిన శనార్థి తెలంగాణ పత్రికకు సమస్యను వెంటనే పరిష్కరించిన అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారట. మొత్తం మీదనైతే అచ్చంపేటలో వీధి లైట్ల ఏర్పాట్లు అయితే మరి శనార్థి తెలంగాణలో ప్రచురించినటువంటి కథనానికి అయితే అధికారులు స్పందించడం జరిగినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. కల్వకుర్తిలో పేకాట రాయిలో అరెస్ట్ చేసినట్ట. పేకాట స్థావరంపై అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. కల్వకుర్తి పట్టణంలో యాదాద్రి హోమ్స్లో అర్ధరాత్రి పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి నిందితులను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారంట. ఇక యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి యూరియా స్టాక్ పాయింట్ను సందర్శించిన పంపిణీ తీరునైతే పరిశీలించారట. మరి యూరియా కొరత సృష్టించడం అయితే కరెక్ట్ కాదు, సృష్టిస్తే కఠిన చర్యలు చెప్పేసి అని కూడా చెప్తా ఉన్నారు. ఇక జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునికి సన్మానం అట. మరి సీనియర్ జర్నలిస్ట్ నారా శ్రీనివాస్ ఇటీవల జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్నికైన సందర్భంగా బుధవారం పెబ్బేరు లైఫ్ స్టైల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాల్వాలతో సన్మానించారట. మొత్తం మీద అయితే జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునికి అయితే సన్మానం జరిగినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి సారు అంటూ మరి శిథిలావస్థకు చేరిన ఇంట్లోనే నివాసం ఉంటున్న ఒక వృద్ధురాలు వేడుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. నిజంగా చాలా దీన స్థితిలో నమస్కరిస్తూ మరి అధికారులకైతే మరి ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు చేయండి అని చెప్పి నిజంగా వేడుకుంటున్నటువంటి ఒక వార్త. ఇక సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన దేవవంగు దీనమ్మ శిథిలావస్థకు చేరిన ఇంట్లోని జీవనం కొనసాగిస్తూ ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియక క్షణక్షణం భయంగా కాలం వెల్లదీస్తోంది. బిక్కుబిక్కుమంటూ కుటుంబంతో జీవనం కొనసాగిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే పద్మావతిని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతోంది. నివాసం ఉంటున్న ఇల్లు పూర్తిగా పెచ్చులు పడి ఊడి ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతోంది. మరి తప్పకుండా ఈ యొక్క ఎవరైతే మరి బిక్కుబిక్కుమంటూ శిథిలావస్థలో చేరినటువంటి ఇంట్లో జీవనం కొనసాగిస్తుందో ఈ మహిళకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే ఖచ్చితంగా మంజూరు కావాలని చెప్పేసి అయితే మన క్యూనిస్ శనార్థి తెలంగాణ తరఫు నుంచి అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందుకే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు చేయాలి. ఇక ఎంఆర్పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలంట. మరి పాత మద్యానికి కూడా కొత్త రేట్ల వసూలు. మందు బాబుల నడ్డి విరుస్తున్న వైన్స్ యజమానులు, చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు. నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లి మండలంలో మద్యం షాపులు విక్రయిస్తూ యజమానులు ఇష్టారహితంగా విక్రయాలు అయితే జరుపుతున్నారంట. మందు బాబులను గుల్ల చేస్తున్నారు. ప్రభుత్వం మద్యాల ధరలు పెంచి నెలలు గడుస్తున్న పాత మద్యం బాటిళ్లపై కొత్త ధర తీసుకుంటూ మందు బాబులు అయితే నడ్డి విరుస్తున్నారంట. మరి ఏదైతే మద్యం ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అయితే విక్రయిస్తున్నారట. మరి ఈ మధ్య పెంచినప్పటికీ కూడా మరి పాత మద్యం ఏదైతే ఉంటుందో దానికి కూడా మరి కొత్త ధరలే తీసుకుంటున్నారంట. చూడొచ్చు మరి ఇక్కడైతే 670 ఫోన్పే చేసినట్టుగా మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇది అయితే 650 రూపాయలు ఉంటుంది. మరి యాక్చువల్గా 670 అయితే తీసుకుంటున్నారు. 20 రూపాయలు ఎట్లా ఎక్కువ తీసుకుంటున్నారు. అట్లా ఎంతమంది దగ్గర తీసుకుంటారు, ఎన్ని బాటిల్స్ తీసుకుంటారు? 100 మంది దగ్గర తీసుకున్నారంటే 2000. సో అట్లా
ఇక చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ అంటే మరి జిల్లా కలెక్టర్ గారు అయితే చాకలి ఐలమ్మ చిత్రపటానికి అయితే మరి ఒక సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు అయితే నివాళులర్పించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అలాగే ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇందిరమ్మ ఇండ్లో ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో పలు జర్నలిస్టు సంఘాల నాయకులు కమిటీల సభ్యులు తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారట. మరి నిజంగానే జర్నలిస్టులు కావచ్చు, మరి ఇక ఏదైతే మరి రిపోర్టర్లు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. మరి జర్నలిస్టులకు ఒక పండగ కానీ, ఒక ఆదివారం కానీ, లేదంటే ఒక పండుగ పబ్బం అనేది లేకుండా ఎక్కడ వార్తలు వస్తే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఒక వార్తలను తీసుకొచ్చి మనందరూ కూడా ప్రసారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మన జర్నలిస్టులకు కూడా మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అయితే మనమైతే కోరుకుందాం. ఎస్, ఇక మైనర్ బాలికపై లైంగిక దాడి కనగల్లో ఫోక్సో కేసు నమోదు చేసిరట. మన నల్గొండ జిల్లా కనగల్ మండలం షాబులాపురం గ్రామంలో బుధవారం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కుటుంబ సభ్యులు చెప్పిన కథనం ప్రకారం షాబులాపురం గ్రామానికి చెందిన దళిత మైనర్ బాలికపై సుఖేందర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర జరుగుతున్న వీక్షించడానికి వచ్చిన బాలికపై కన్నేసిన నిందితుడు ఫోన్ నెంబర్ చూపిస్తూ తనకు కాల్ చేయాలని ఒత్తిడి చేశాడు. బాలిక నిరాకరించడంతో ఆమె నోరు మూసి పక్కనే ఉన్న బాత్రూంలోకి లాక్కెళ్లి బలాత్కారం చేశాడు. బాలిక అరుపులు విని కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకోక నిందితుడు పారిపోయిందంట. మరి సుఖేందర్ వెంట వచ్చిన మన్నెం రాంబాబు సోమచంద్ అనే నిందితుడిని స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు కనగల్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే ఫోక్సో కేసు నమోదు చేసి అయితే మరి దర్యాప్తు అయితే చేస్తున్నారు. చూడు దారుణము. మరి ఏదైతే మరి ఆమె మీద లైంగిక దాడి జరిగిందో మరి అదే నేపథ్యంలో ఎవరైతే లైంగిక దాడికి పాల్పడాడో వానికి సంబంధించినటువంటి వ్యక్తులే మళ్ళీ బాలిక కుటుంబం పైన దాడి చేశారట. ఏం దారుణం ఇది. ఇక 15న నల్లగొండకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ రాక ఎస్పీతో కలిసి ఏర్పాట్లు సమీక్షలో ఉన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు అయితే ఇక చూస్తూ ఉన్నారు. ఇక వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే భద్రకాళి దేవాలయ మాడ వీధుల్లో నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక విడతల వారీగా అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం. రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి విడతల వారీగా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అయితే ఇండ్లు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. నవంబర్ 10 నుంచి హన్మకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. నవంబర్ 10 నుంచి 23 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏదైతే ఉంటుందో అక్కడైతే మరి అది జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉంటారో అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని చెప్పి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు చెప్తా ఉన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మహిళలతో వ్యాపార సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికతపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాపార విస్తరణకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరి ఇళ్లలో ఉండేటువంటి మహిళలు చాలామంది పేద మహిళలు కావచ్చు, అలాగే మరి పేద మధ్యతరగతి మహిళలు ఇళ్లలో ఖాళీగా కూర్చునే బదులు వాళ్ళకు కూడా కొంత ఈ యొక్క జీవన విధానం పైన కావచ్చు, అలాగే కొంచెం చిన్న వృత్తులపైన మరి కొన్ని ఏమంటారు బిజినెస్ పైన కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో మరి రాహుల్ శర్మ గారు అయితే మరి మహిళలు కూడా ఆర్థికంగా కూడా ఎదగాలనే ఉద్దేశంతో అయితే ఒక అవగాహన కార్యక్రమం అయితే చేపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక వీరనారి ఐలమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మరి భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని తొర్రూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగాని సోమయ్య అయితే అన్నారంట. ఇంకా ఇక ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మనుగూరు డిగ్రీ కాలేజీలో అక్రమ నియామకమట. ఇక ఆర్టీఐ యాక్టుకు విలువ లేదా, ఆదివాసీ మహిళ ఆవేదనను పట్టించుకోరా, పోలీసులకు ఫిర్యాదు చేసిన అగ్రవర్ణ మహిళ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ ఉపకులాల వారి అరచకాలకు అడ్డు అదుపు లేనట్టు ఆరోపణలు వస్తున్నాయి. స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు పిరికెడు జనాభా లేని ఉపకులాల వారే నేడు తెలంగాణ రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని పరిశ్రమ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, రాజకీయ రిజర్వేషన్లలో ఏకపక్షంగా హస్తగతం చేసుకుంటున్నారని ఇప్పటికే బీసీ సంఘాల నేతలు ఉద్యమాలు చేస్తున్నారు. దాంతో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి శ్రీకారం చుట్టింది. కానీ పేరుకే రిజర్వేషన్లు ప్రకటించిన ప్రజాపాలన ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పేరుతో అంతర్గత ఒప్పందాలతో ఎస్టీ, ఎస్సీ, బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుందట. మరి మొత్తం మీద అయితే మనుగూరు డిగ్రీ కాలేజీలో అయితే అక్రమ నియామకాలు జరుగుతున్నాయంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ అయితే చెప్తా ఉన్నారు. మరి రాజీ మార్గంలో కేసులను పరిష్కరించే జల్దీ అయితే పరిష్కరైతేమని చెప్పేసి అక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ప్రజాపాలన కాదు జోకర్ పాలన అన్నట. రేవంత్ రెడ్డి పెద్ద తుపాకీ రాయుడు, మరి పెద్ద తుపాకీ రాముడు.
ఇక కాళేశ్వరం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ మీడియా సమావేశంలో రేఖా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారట. మరి ఇది ఒక రేఖా కాంతారావు గారు అయితే ఏమంటున్నారు, మరి రేవంత్ రెడ్డి కేవలం పెద్ద తుపాకీ రాముడు మాత్రమే, అతను ఒక ప్రజాపాలన కాదు జోకర్ పాలన నడిపిస్తున్నాడు అంటూ మరి ఇక్కడ విమర్శలు గుప్పిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి, ఆది కర్మయోగి అభియాన్ గ్రామస్థాయి అధికారుల శిక్షణలో ఎంపీడీఓ రవి అయితే చెప్తా ఉన్నారు. మరి కేంద్ర గిరిజన వనరుల అభివృద్ధి శాఖ చేపట్టిన ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామస్తులు అయితే అధికారులు 2 రోజుల క్రితం 2 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ తాళ్ళూరి రవి అయితే తెలిపారు. అక్కడ ఇక యూరియా కోసం రైతుల ఆందోళన, రేవంత్ రెడ్డి డౌన్ అంటూ నినాదాలు, వ్యవసాయ మంత్రి తుమ్మల రాజీనామా చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి యూరియా కష్టాలు అయితే అంతా ఇంత లేవని చెప్పొచ్చు. మరి రోజు కూడా మరి ఎక్కడో ఒక దగ్గర అయితే మనం ఈ సంఘటనలు అయితే చూస్తున్నాం. రైతులకు యూరియా అందుబాటులోకి లేక రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. సో ఇదంతా నడుస్తున్నది. మరి ప్రభుత్వం కూడా మరి ఆ యూరియా అయితే కొరత లేకుండా ఉండి మరి రైతులకు ప్రతి ఒక్కరికి యూరియా అందించే విధంగా అయితే చూడాలని చెప్పేసి కూడా మనమైతే చేద్దాం. రాళ్లపురంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్ట స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మలేరియా ప్రభావిత ప్రాంతమైన రాళ్లపురం బుధవారం మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేసిరంట. మీకు దానికి సంబంధించిన వార్త ఇది. ఇక ఇవ్వనమాట ఇవాళ శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు అలాగే ప్రజల యొక్క సమస్యలు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. నేను కిరణ్, థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.